ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम शांति। गुड मॉर्निंग।
సద్గురువారాన్ని శుభాకాంక్ష అందరికీ. మరి ఈ అవ్యక్త నెల స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు కొంచెం కొంచెం దగ్గర వచ్చేసింది. దానికోసం రోజు ఒక అవ్యక్త ఇషారా ఇస్తూ ఉన్నాం. సాయంత్రం క్లాస్లో అందరూ వినండి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అమృతాలు అయిన వెంటనే ఆ బాబా విశేషత అని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఈరోజు అవ్యక్తవాణిలో బాబా చెప్తారు, आज स्नेह संपन्न स्मृति दिवस है। चारों ओर के बच्चों के स्नेह का दिल का आवाज़ बाप दादा के पास पहुंच गया। ये स्नेह सुख स्वरूप स्नेह है। बाप दादा इस दिवस को स्मृति दिवस के साथ साथ समर्ति दिवस भी कहते हैं, क्योंकि ब्रह्मा बाबा ने अपनी साकार स्वरूप में सर्व कार्य करने की समर्थियाँ अर्थात शक्तियाँ साकार रूप में बच्चों को अर्पण किया है। అంటే ఈరోజు స్మృతి దివస్ వాణి ఇది. బాబా చెప్తారు, స్మృతి దివస్ రోజు వాస్తవంగా అందరూ బిడ్డలు చాలా స్నేహంగా, మనస్ఫూర్తిగా, స్నేహంగా, ప్రీతిగా అమృత వేళ నుంచే బాబా తలంపు చేసేది స్టార్ట్ చేస్తారు. ఆ స్నేహంలో బాబా చేసినదంతా అనుకుంటూ ఉంటారు. అమృత వేళ నుంచే బ్రహ్మ బాబాది హిస్టరీ కానీ బాబా చేసిన పని అంతా అనుకుంటూ ఉంటారు. బాబా చెప్తారు, ఈ స్నేహం వచ్చేసి సుఖ స్వరూపమైన స్నేహం. పరమాత్మ మరి ఈ ఫస్ట్ నంబర్ బ్రహ్మ ఆత్మ వీళ్ళు ఏమంతా చేసినారు అదంతా మన మనసులో అనుకుంటే మన మనసుకు చాలా సుఖం అనుభవం అవుతుంది. సో స్మృతి దివస్ అంటే సమర్థ అయ్యే దివస్. సమర్థి అంటే పవర్ఫుల్గా అయ్యే రోజు. బ్రహ్మ బాబా కూడా ఆ రోజు ఏం చేశారంటే, ఈ ఏమంతా సంగం యుగాని కార్యం ఉందో, సంగం యుగంలో ఏమేమి మనం చేయాలి ఆ కార్యం అంతా మన అందరికీ విల్ చేస్తున్నారు. అంటే శక్తి రూపంలో బాబా మన అందరికీ ఆ శక్తిని అర్పణ చేసినారు. సాకార రూపాన్ని లోకి అంటే సాకారంలో ఉండేటప్పుడు బాబా ఏమేమి కార్యం చేశారు. బ్రహ్మ అంటే స్థాపన కార్యం. ఆ స్థాపన కార్యానికి కావలసిన గుణాలు, స్థాపన కార్యానికి కావలసిన శక్తులు, నాలెడ్జ్ ఇదంతా ప్రాక్టికల్గా చేసి చూపించేసి ఫైనల్గా మనకు కూడా అదే అర్పణ చేసి పోయినారు. అంటే అవ్యక్తమైనారు. जिस दिवस को सांचोस फादर के वरदान का दिन कहा जाता है. అంటే ఈ స్మృతి దివస్ రోజు ముఖ్యంగా బ్రహ్మ బాబా ఏమంతా చేసినారు అదంతా మనం చేసానికి మనకు శక్తి ఇచ్చినారంటే ఫాలో ఫాదర్ అయ్యే దివస్ అని చెప్పచ్చు. ఫాలో ఫాదర్ వరదానం మనకు దొరుకుతుంది. బాబా ఎట్లా ఉంటారో అట్లా మనం కూడా అయ్యే దానికోసం वरदान इच्छिपोइनार बाबा. साकार रूप में बच्चों को आगे किया और फरिश्ता रूप में अपने बच्चों की और विश्व की सेवा आरंभ किया. అంటే బాబా బ్రహ్మ బాబా సాకార్లో ఉండేటప్పుడు అన్ని విశేష కార్యంలో అన్నిట్లో బిడ్డలను ముందు పెట్టినారు. ఈ విషయం మొత్తం బిడ్డలను ప్రత్యక్షం చేసాని కోసం బిడ్డలను ముందు పెట్టి కార్యం చేశారు. తర్వాత అవ్యక్త ఫరిష్ట అయిపోయిన తర్వాత బాబా విశ్వసేవ చేసే కార్యాన్ని ఆరంభం చేశారు. బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బాబా ఏం సంకల్పాన్ని శక్తిని ఇస్తారు, ఎంతమంది ఆ శక్తిని తీసుకొని బాబా బిడ్డగా అయినారు. అంటే అవ్యక్త రూపంలో ఉండి బాబా సేవ చేసినారు. సో 18 जनवरी का दिवस ब्रह्मा बाप के संपूर्ण नष्टुमोहा स्मृति स्वरूप का रहा. जैसे गीता के 18 अध्याय का सार है, भगवान ने अर्जुन को नष्टुमोहा स्मृति स्वरूप बनाया. అంటే 18 जनवरी ముఖ్యంగా సంపూర్ణంగా నష్టమోహ అయ్యే స్మృతి దివస్. బ్రహ్మ బాబా ఆత్మ పూర్తిగా
అన్నిట్లో ఉండి 100% మోహానే నష్టం చేసుకున్నారు. నష్టు మోహ స్మృతి దివస్. స్మృతి అంటే శివబాబా ఏ మంత్రం చెప్పినారు దానిదంతా స్వరూపం అయిపోయినారు. ఏమేం ధారణ చేసుకోవాలని శివబాబా మనకు డైరెక్షన్స్ ఇస్తారు. ప్రతి పాయింట్ను కూడా స్వరూపం అయ్యేసి 100% నష్టు మోహ అయిన రోజు 18 జనవరి. సో ఏ విధంగా గీతాలో చెప్పినారు 18th అధ్యాయం వరకు భగవాన్ అర్జునకు నేర్పించినారు. దాంట్లో సారమే ఇది. ఎందుకోసం యుద్ధ సమయంలో ఈ 18 అధ్యాయాన్ని నేర్పించినారు? ఎందుకంటే అర్జునకు ఎవరెవరి పైన ఎంతంత కొంచెం ఎక్కువ అట్లా ఇట్లా మోహం ఉంటుంది. ఆ మోహం అంతా తీసేదానికోసమే గీతాకా భగవాన్ అడ్వైస్ చేస్తున్నారు, అంటే ఉపదేశం చేస్తున్నారు. సో పూర్తిగా అర్జున నష్టమోహం అయిపోయినట్టుగా చూపిస్తారు. ఎవరు అర్జున? బ్రహ్మ బాబా ఫస్ట్ నంబర్ ఆత్మ. పూర్తిగా ఏదో కొంచెం విశేష బిడ్డల పైన శక్తి ఇచ్చేదానికి, జ్ఞానం ఇచ్చేదానికి, వాళ్ళని పాలన చేసేదానికి లైట్గా ఏమేమి ఉండిందో అది కూడా బాబా తన దగ్గర ఉండి తీసేసి స్మృతి స్వరూపులో అవ్యక్త ఫరిష్ట అయిపోయినారు. మరి ఏ 18 जनवरी का यादगार है. అది శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయం ఏముందో అది యాద్గార్. ఈ దీనిదే యాద్గార్ భగవద్గీత రాసినారు. అంటే బ్రహ్మ బాబాది ఆంతరిక స్థితి, మనసు బుద్ధి సంస్కారాన్ని ఎంత బాగా అన్నిటి నుంచి మోహాన్ని నష్టం చేసి బాబా చెప్పిన విషయాలదంతా స్వరూపం అయిపోయినారు. అట్లా ఎవరెవరికి బిడ్డలకు స్నేహం ఉందో వాళ్ళందరూ కూడా ఫాలో చేస్తున్నారు. అంటే అతి స్నేహం కూడా బిడ్డల పైన బాబాకు మరి మోహం కూడా లేదు. ఇది బిడ్డలందరూ అనుభవం చేసినారు బాబా దగ్గర. మరి సదా సేవలు కూడా నిమిత్తంగా ఉండే బిడ్డలు తలంపు చేస్తూ ఉంటారు. బాబా చేసిన విషయాలంతా అందరికీ ఎంత బాగా అనుభవం కూడా అయింది बाबा దగ్గర. तो सदा सेवा के निमित्त बच्चों को कितना याद करते. अनुभव है ना. मोह नहीं रहा लेकिन दिल का प्यार रहा. అంటే ఎవరెవరు సేవాదారి బిడ్డలు ఉన్నారు, నిమిత్తార్థంగా సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళది కూడా బాబా అప్పుడప్పుడు తలంపు చేసుకొని ఉంటారు. మొదట్లో ఈ బిడ్డకు ఇది చేస్తే బాగుంటుంది, ఈ బిడ్డకు ఇది చేస్తే బాగుంటుంది, ఈ శక్తి ఇవ్వాలి, ఆ శక్తి ఇవ్వాలి, అట్లా అట్లా మొదట్లో అంతా అనుకుంటారు. అది అనుభవం బిడ్డలు కూడా చేసినారు. ఫైనలీ బాబా ఆ మోహం నుంచి కూడా నష్టమైపోయినారు. అంటే ఆ మోహం కూడా లేదు బాబా లోపల. సో మోహం లేదు, వాస్తవంగా పూర్తిగా ప్రీతి ఉండింది. ఆ ప్రీతిలో బిడ్డలు ఎవరెవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తి అంతా ఇస్తూ ఉంటుంది. దాని శుద్ధ మోహం అని కూడా చెప్పచ్చు. బాబా దగ్గర చాలా శుద్ధ మోహం ఉండింది బిడ్డల కోసం. అంటే తన స్వార్థానికి కోసరం కాదు, బిడ్డలు ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి అట్లా శుద్ధ మోహం ఉండింది. అంటే 18 జనవరి రోజు దాని నుంచి కూడా బాబా ఫ్రీ అయిపోయేసి అవ్యక్త ఫరిష్ట అయిపోయినారు. అక్కడి నుంచి మళ్ళీ బాబా అందరికీ సంకల్పంతోనే సేవ చేస్తూ ఉన్నారు. तो ब्रह्मा बाबा का अपना स्वार्थ नहीं रहा लेकिन बच्चों में सेवा अर्थ अति स्नेह रहा. फिर भी साथ रहते बच्चों को सामने देखते भी कई देह के रूप को याद सताई नहीं. అంటే బాబా చెప్పినారు బ్రహ్మ బాబాకు స్వార్థ అర్థ స్నేహం లేదు, అయితే బిడ్డలు ఉన్నతి కావాలని బిడ్డల పైన చాలా స్నేహం ఉండింది బాబాకు. ప్రతి ఒక్క బిడ్డ ఎవరు సేవార్థ నిమిత్తంగా ఉన్నారు వాళ్ళందరి పైన చాలా స్నేహం బ్రహ్మ బాబాకు. సదా బాబా బిడ్డలు వెంట ఉంటారు. తర్వాత
వాళ్ళకి ఏం కావాలో అదంతా చేస్తూ ఉంటారు. అయితే దేహాన్ని చూసి కాదు, వాళ్ళ దేహం స్మృతిలో రాదు బాబాకు. వాళ్ళకు శక్తి ఇవ్వాలని మాత్రమే మనసులో వస్తూ ఉంటుంది. అంత ప్రీతి బాబాకు. तो एकदम प्यारा और न्यारा रहा, न्यारा और प्यारा రెండు చేరి చేరి బాబా ప్రాక్టికల్గా ఉన్నారు. అప్పుడు లాస్ట్ స్టేజ్లో చాలా ప్రీతి బిడ్డలంటే బాబా మరి అంతే న్యారాగాను ఉంటారు. ఆ స్టేజ్ అందరూ అనుభవం చేస్తున్నారు బ్రహ్మ బాబా దగ్గర. तो इसलिए कहा जाता है స్మృతి స్వరూప్ నష్టో మోహ. అంటే ప్యారాగా ఉన్నారు అంటే స్మృతి స్వరూప్ శివబాబా పైన అతి ప్రీతి, బిడ్డల పైన కూడా స్నేహం. అయితే పూర్తిగా నష్టు మోహ ఇప్పుడు అయినారు. మోహ లేనే లేదు బాబా. ఏ దేహదారి పైన ఏ ప్రకారమైన మోహం కూడా లేదు. కోయి మేరా పని నహీ రహా, देह बांध से भी नष्ट मोह. तो ये दिवस ऐसे फॉलो फादर का पाठ पक्का करने का दिवस है. అంటే బాబాకు నాది నాదిన మాటనే ఉండలేదు, దేహ భానం కూడా లేదు. దేహ భానం నుంచి కూడా పూర్తిగా నష్టమోహ. అందువల్ల 18 జనవరి మనం ఇట్లా ఫాలో ఫాదర్ చేసే పాట నేర్చుకోవాలి. ఇట్లా ఫుల్గా బాబాని ఫాలో చేయాలి. దేంట్లో ఫాలో చేయాలి? అందరికీ ప్రియంగానూ ఉండాలి, మరి మోహం ఉండకూడదు. మరి సేవా అర్థ అందరికీ అన్ని చేయాలి, స్వార్థ అర్థ కాదు. అర్థమైందా? ఇట్లా ఫాలో చేయాలి బాబాని. तो ये अव्यक्त दिवस दुनिया की अनजान आत्माओं को परमात्मा कार्य की तरफ जगाने का राह. అంటే బ్రహ్మ బాబా అవ్యక్తలో వెళ్ళిపోయినారు. ఎందుకోసం అవ్యక్త అయినారంటే ఎంతమంది బాబా బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు భగవాన్ ఎవరు తెలీదు, బ్రహ్మ బాబా ఎవరు తెలీదు. అట్లా వాళ్ళందరికీ కూడా పరమాత్మ కార్యం సైడ్ వాళ్ళని లేపించేదానికి పోయినారు. అంటే నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకి పరమాత్మ ఏం తెలుసు, బ్రహ్మ అంటే ఏం తెలుసు, సంగం యుగం వచ్చింది అని కూడా చాలామందికి తెలియలేదు. అయితే వాళ్ళ ఎంత దూరంగా ఉంటారు, వాళ్ళ దగ్గర మనం పోయేదానికి కూడా కాలేదు అట్లా. అయితే బ్రహ్మ బాబా అవ్యక్తలో ఉండి వాళ్ళ అందరికీ పరమాత్మ కార్యార్థంగా లేపించేదానికి పోయినారు. तो क्योंकि मेजॉरिटी लोग ब्रह्मा बाप को देख करके यही सोचते व समझते थे कि इनका परम आत्मा ब्रह्मा है. ये ब्रह्मा कुमारी ब्रह्मा को ही भगवान मानती है. చాలామంది అజ్ఞాని ఆత్మలు, వాళ్ళకి ఏమి అభిప్రాయం ఉండింది, వాళ్ళ అభిప్రాయం ఏముండిందంటే మనందరం బ్రహ్మాని భగవాన్ చెప్పేటగా బ్రహ్మాన్నే భగవాన్ని అనుకుని ఇక్కడ వస్తున్నాం, అట్లా అనుకున్నారు. అయితే తర్వాత అర్థమైంది బ్రహ్మ పోయిన తర్వాత కూడా ఇక్కడ కార్యం జరుగుతూ ఉందా లేదా, ఎవరిది ఈ కార్యంని తర్వాత అర్థమైంది. అంటే భగవాన్ది కార్యం ఇది, బ్రహ్మాది కాదు. బ్రహ్మాని మనం భగవాన్ చెప్పి ఉండలేదు, భగవాన్ కోసం ఇక్కడ వచ్చినాం. భగవాన్ అవినాశి తనది పార్ట్ చేస్తున్నారు. అట్లా అని వాళ్ళకు అజ్ఞానులకు అర్థమైంది. మొదట్లో వాళ్ళకి తెలీదు, వాళ్ళు బ్రహ్మానే వీళ్ళ కోసం, ఈ బ్రహ్మకుమారీస్ కోసం భగవాన్ అట్లా అనుకున్నారు. అయితే భగవాన్ వేరే బ్రహ్మ వేరే అని తర్వాత అర్థమైంది, బాబా అవ్యక్తమైపోయిన తర్వాత. तो ये ब्रह्मा कुमारियाँ ब्रह्मा को भगवान मानती है और ब्रह्मा ने साकार का पार्ट परिवर्तन किया तो क्या सोचने लगी कि अभी तो ब्रह्मा कुमारियों का भगवान चले गया है और ब्रह्मा कुमारियों का कार्य आज नहीं तो कल समाप्त हो जाएगा. लेकिन आप जानते हो कि इनों का करण करावनहार ब्रह्मा द्वारा परमपिता परमात्मा था है और अंत तक भी रहेगा. ये तो परमात्मा कार्य है ना, व्यक्ति का कार्य नहीं है.
ये पहचान ब्रह्मा बाप के साकार पार्ट परिवर्तन होने के बाद समझते और इन्हों को कोई शक्ति चला रही है। अभी बेचारे परमात्मा को नहीं जानते हैं, लेकिन कोई शक्ति कार्य करा रहा है। वो कौन सी शक्ति है उनको भी देख रहे हैं, सोच रहे हैं, और आखिर तो समझना ही है ना कि ये किसका कार्य है, ब्रह्मा का या परमपिता परमात्मा का, ब्रह्मा द्वारा किसका कार्य है ఫైనలీ సమझेंगे। అంటే మనుషులందరూ ఏమనుకున్నారంటే బ్రహ్మ బాబా వెళ్ళిపోయినారు పరంధాం, అంటే అవ్యక్తమైపోయినారు, వీళ్ళకు ఇప్పుడు చూస్తాం ఎవరు భగవాన్, ఎట్లా వీళ్ళ కార్యం జరుగుతుంది, భగవాన్ వెళ్ళిపోయినారంటే వీళ్ళ కార్యం ఎంతో స్టాప్ అయిపోతుంది అని అనుకున్నారు. అయితే వాళ్ళు బ్రహ్మానే భగవాన్ అని మన అనుకునేట్టుగా చెప్తారు వాళ్ళు బ్రహ్మకుమారీస్ కోసం. అందుకే బ్రహ్మ బాబా అవ్యక్తమైపోయిన తర్వాత ఈ కార్యాన్ని సిద్ధు చేసానికే పోయినారు. అంటే అందరికీ సంకల్పం ద్వారా ఈ పని చేయించినారు. తర్వాత ఏమంటే బ్రహ్మ బాబా అవ్యక్తమైపోయిన తర్వాత ఇది పరమాత్మదే కార్యం జరుగుతూ ఉంది అట్లా అని వాళ్ళకు రియలైజేషన్ కోసమే బ్రహ్మ బాబా అవ్యక్తమైనారు. వాళ్ళు ఏమనుకున్నారంటే సరే వీళ్ళ భగవాన్ బ్రహ్మ పైన పోయినారు, అయితే ఏదో ఒక శక్తి వీళ్ళని నడిపిస్తూ ఉంది అట్లా అని. అంటే అప్పుడే స్టాప్ అయిపోతుంది అనుకున్నారు. ఎక్కడ స్టాప్ అయింది, అంతవరకు ఇక్కడ ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారా లేదా, బ్రహ్మ బాబా అవ్యక్తం అయిన తర్వాత ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. అప్పుడు అనుకున్నారు ఇక్కడ ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉంది వీళ్ళని అట్లా అని. అయితే ఇది పరమాత్మదే కార్యం అట్లా అని ఒక రియలైజేషన్ ఇప్పటి వరకు రాలేదు. కొందరిలో వచ్చింది, కొందరిలో రాలేదు. బ్రహ్మ ద్వారా భగవాన్ ఈ పని చేయిస్తూ ఉన్నారు అట్లా అని వాళ్ళకు అర్థం అవుతుంది, లాస్ట్లో అర్థమవుతుంది. ఫైనల్గా ఇదాన్ని అర్థం చేసుకునే మాట అందరికీ అర్థమవుతుంది. బ్రహ్మ భగవాన్ కాదు, బ్రహ్మ ద్వారా భగవాన్ ఈ కార్యం అంతా చేస్తూ ఉన్నారు అట్లా అని విషయం మనుషులందరికీ ఫైనల్గా ఒకరోజు అర్థమైపోతుంది. तो जो बच्चे साकार के बाद में आए हैं वो सोचते हैं कि ब्रह्मा बाबा ने अपना साकार पार्ट जल्दी क्यों पूरा किया, हम तो देखते थे ना, हम तो मिलते थे, सोचते हो ना ऐसा. लेकिन कल्प पहले का गायन है कि कौरव सेना के निमित्त बनी हुई महावीर का कल्याण किसके द्वारा हुआ, शक्तियों के द्वारा हुआ था ना. तो शक्तियों का पार्ट ड्रामा में साकार रूप में नूंदा हुआ है और सब मानते भी कि मातृशक्ति के बिना इस विश्व का कल्याण होना असंभव है. तो ब्रह्मा बाप फरिश्ता क्यों बना, साकार पार्ट परिवर्तन क्यों हुआ. अगर ब्रह्मा बाप फरिश्ता रूप नहीं धारण करते तो आप इतनी आत्माएं यहाँ पहुँच नहीं पाती है. అంటే మరి ఇంకొక విషయం ఏమంటే ఎవరెవరు బాబా బిడ్డలు అయినారు తర్వాత బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత బాబా బిడ్డలు అయిన వాళ్ళందరికీ ఏం సంకల్పం అంటే అరే బ్రహ్మ బాబా ఇంత జల్దీ ఎందుకు సాకార్ పార్ట్ను పూర్తి చేసుకొని పోయినారు, మేమందరం చూడలేదు కదా, చూడాలి కదా, బ్రహ్మ సాకార్లో ఉండి మనం మిలన్ చెయ్యాలి కదా, అట్లా ఇట్లా అనుకున్నారు. బాబా చెప్తారు లేదు, కల్పం ముందు గాయన ఏమంటే ఈ కౌరవ సేనలో ఎవరెవరు ఉన్నారు మహావీరులు నిమిత్తంగా, కౌరవ సేనలు కూడా భీషం పితామహ అట్లా ఉంటిరా లేదా, అందరూ మహారథులు అందరూ కౌరవ సేనలో ఉంటారు, లౌకికలా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ కళ్యాణం ఎట్లా అయింది, ఎవరి ద్వారా అయింది చెప్తారు కదా, కన్యా ద్వారా భీషం పితామహ బాణం వేసినారు అట్లా అని, బాణం తగిలింది అట్లా అని. అంటే అర్థం ఏమంటే బ్రహ్మ బావ సాకార్లో ఉండే అంతవరకు మనందరినీ పాలన చేశారు. అవ్యక్తులు ఎందుకు పోయినారంటే ఫరిష్తా అది పార్ట్ ఎందుకు అంటే
ఫాస్ట్గా సర్వీస్ అయ్యేదాన్ని. మరి శక్తుల ద్వారా డ్రామా అనుసారంగా ఈ మహారథులందరికీ బాణం వేసేదాన్ని. ఏ మహారథులు? పెద్ద పెద్ద మండలేశ్వర్లు ఉన్నారా లేదా? మహామండలేశ్వర్, సత్యానంద్, నిత్యానంద్, ఎంత ఆనందులు ఉన్నారు సన్యాసులు. వాళ్ళందరికీ శక్తుల ద్వారానే బాబా జ్ఞానం ఇస్తారు. మాతృశక్తి కూడా చాలా ప్రసిద్ధి కావాలి. సో ఈ విశ్వ కళ్యాణార్థంగా మాతృశక్తి కూడా ప్రసిద్ధి కావాలి. మాతలు కన్యల ద్వారానే వాళ్ళందరికీ జ్ఞానం పోయి చేరాలి. అది అసంభవమైన మాట కూడా సంభవం అయిపోతుంది. మాతృశక్తి లేదంటే అన్నీ అసంభవమే. మాతృశక్తి ద్వారానే ఏదైనా సంభవం అవుతుంది విశ్వ కళ్యాణకారి. సో బ్రహ్మ బాబా ఫరిష్ట ఎందుకు అయినారంటే మన ద్వారా ఈ పార్టీ చేయించేదానికోసం ఆయన ఉండి మనందరికీ శక్తి ఇస్తూ ఉన్నారు. ఇట్లా ఈ మహామండలేశ్వర్ అందరినీ పరివర్తన చేశాను, ఈ విశ్వాన్ని మొత్తం పరివర్తన చేశాను. సాకార్ పార్ట్ అందుకే బాబా పరివర్తన చేసుకొని సాకార్లో ఉండి అవ్యక్తం అయిపోయినారు. వాస్తవంగా ఆత్మ ఏమో అవినాశి కదా, శరీరాన్ని మాత్రం ఇక్కడ వదిలేసి అవ్యక్త స్వరూపులో పరిష్ఠా స్వరూపాన్ని ధారణ చేసుకొని బాబా ఈ పని చేస్తూ ఉన్నారు. अगर ब्रह्मा बाप फरिश्ता रूप नहीं धारण करता तो आप इतनी आत्माएं यहाँ पहुँच नहीं पाती है. బ్రహ్మ బాబా అవ్యక్త వర్తంలో పోయిన తర్వాతనే చాలామంది బాబా ఇక్కడ వచ్చినారు, బాబా బిడ్డ అయినారు. ఎవరు ఆ పని చేయించింది? అవ్యక్తలో ఉండి బ్రహ్మ బాబా దాని పని చేశారు. ఏంటంటే అవ్యక్తం అయిన తర్వాత మొత్తం విశ్వంలో ఉండే ఆత్మలకు ఎట్లా దృష్టి ఇస్తారంటే అందరూ ఎవరెవరు బ్రాహ్మణ్ కావాలను వాళ్ళందరి పైన బాబా దృష్టి పడుతుంది. అవ్యక్తలో ఉండి సాకార్లో ఉంటే అక్కడ పోతే మాత్రమే దృష్టి పడేది. బాబా అవ్యక్తం అయిన తర్వాత మొత్తం అందరి పైన బాబా దృష్టి పడి వాళ్ళందరూ బాబా బిడ్డలు అయిపోయినారు. లేదంటే ఇంతమంది ఎక్కడ మనం అవుతాం బాబా అవ్యక్త కాలేదంటే. ఇది కూడా ఒక వండర్फुल पार्ट, क्योंकि वायुमंडल की भ्रांतियाँ इस विश्व क्रांति के कार्य को हल्का कर रही है. तो ब्रह्मा बाप का फरिश्ता बनना आप ज़्यादा से ज़्यादा बच्चों के भाग्य खुलने का कारण रहा. అంటే బాబా చెప్తారు, బ్రహ్మ బాబా సాకార్లా ఉంటే మనందరూ ఇంతమంది బాబా బిడ్డలు అయి ఉంటాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ అశుద్ధ ఆత్మలు ఏదేదో వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ భ్రాంతి అంటే వాళ్ళ కల్పన అనుసారంగా ఈ బ్రహ్మ బాబా అటు చేస్తారు ఇటు చేస్తారు ఏమేమో చెప్పి అనుకొని ఈ కార్యంలో విఘ్న వేస్తూ ఉంటారు. అంత ఈజీగా కార్యం జరగలేదు. అందువల్ల బ్రహ్మ బాబా అవ్యక్త పరిష్ట అయిపోయేసి ఎక్కువ అంటే ఎక్కువ మంది భాగ్యాన్ని లేపించినారు. ఇంతమంది మనందరూ భాగ్యం ఎట్లా వచ్చిందంటే సాకార్లా ఉండే వాళ్ళతో కాదు, అవ్యక్త బ్రహ్మ ద్వారా మన అందరం జన్మం తీసుకున్నాం. అందుకే ఇంత బాగా మనకు అర్థం కూడా అవుతుంది, అనుభవం కూడా అవుతుంది. బాబా పైన ఉండి మనకు టచింగ్ ఇస్తూ ఉంటారు. फिर फरिश्ते रूप में जो सेवा की फास्ट गति है वो देख रहे हो ना. ఇప్పుడు బాబా అవ్యక్త ఫరిష్ట అయిపోయిన తర్వాత ఎంత ఫాస్ట్ గతిలో సేవ అవుతూ ఉంది అది కూడా మనం చూస్తాం. బాబా సాకార్లో ఉండేటప్పుడు ఇంత పెద్ద పార్ట్ ఇంత ఎక్కువగా సర్వీస్ కాలేదు. బాబా అవ్యక్తలో ఉండి సంకల్ప శక్తి ద్వారా ఆ అవ్యక్త ఫరిష్ఠా రూపీ దృష్టి ద్వారా ఈ ప్రపంచంలో దృష్టి వేసి మన అందరం వచ్చినాం, ఎక్కువ మంది వచ్చినారు. ఫాస్ట్ గతి అయిపోయింది సేవలు. సో फास्ट गति हुई ना, तो फास्ट गति हुई तभी आप यहाँ पहुँचे हो, नहीं तो सोए हुए थे, अच्छी तरह से सोए हुए थे. బాగా చెప్తారు. బ్రహ్మ బాబా అవ్యక్తం కాలేదంటే
ఎంతోమంది అజ్ఞాన నిద్రలోనే ఉంటారు. ఆ అజ్ఞాన నిద్రలో ఉండి లేపించినారు బాబా. అవ్యక్త పరిష్ట స్టేజ్లో ఉండి పైన పోయి ఈ అజ్ఞానంలో మనం అందరం ఉండి మొదట్లో లేపించినారు. లేదంటే మనం ఎక్కడ వస్తాం ఇక్కడ బాబా బిడ్డలుగా. तो आज का दिवस ऐसा नहीं है जैसे लोग मनाते हैं कि चला गया चले गया, लेकिन उमंग उत्साह आता है कि फॉलो फादर, हम भी ऐसे स्मृति दिवस नष्टु मुहा बने. ये प्रैक्टिकल पार्ट पढ़ने का दिवस है. బాగా చెప్తారు. ఇప్పుడు లౌకికలో కూడా మనుషులు ఏం చేస్తారంటే ఎవరైనా శరీరం వదిలేస్తే ప్రతి సంవత్సరం వాళ్ళది చేస్తారా లేదా, అదేమో తిథి చేస్తారు. ఆ తిథి చేసేటప్పుడు అనుకుంటారు అయ్యో వెళ్ళిపోయినారే వెళ్ళిపోయినారే అట్లా అని. మనం అట్లా అనుకోము. వెళ్ళిపోయినారు అని అనుకోం. మనం ఏమనుకుంటాం, మనం కూడా బాబా సమానంగా నష్టుమోహ స్మృతి స్వరూప్ది పాట నేర్చుకోవాలి, బాప్ సమాన్ కావాలి, అవ్యక్త ఫరిష్తా కావాలి. అట్లా అని మనం ఉమంగ ఉత్సాహంతో ఈ 18 జనవరిది ప్రోగ్రాం చేస్తాం. 18 జనవరి ప్రోగ్రాం చాలా ముఖ్యం మన కోసం. ఎందుకోసం ముఖ్యమంటే ఆ రోజు బాబా సంపూర్ణ అయిపోయినారు. మనకు సంకల్పం వస్తుంది మనం కూడా బ్రహ్మ బాబా సమానంగా అన్ని విషయాల్లో సంపూర్ణంగా కావాలి అట్లా అని. ఆ సంపూర్ణంగా అయ్యేదాని కోసమే మీకు రోజు సాయంకాలం ఆ ఒక పాయింట్ చెప్తాం. ఒక 10-20 నిమిషాలు అవుతుంది. ఆ 20 నిమిషాల పాయింట్ని అందరూ విని ఆ సంపూర్ణత కోసం ఆ పాయింట్ అది అందరూ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే ఈ సాకారంలో ఉంటే కూడా మనం బ్రహ్మ బాబా సమానంగా పరిష్టాలాగా ఉంటాం. బాబా కూడా సాకారంలో ఉండేటప్పుడు అదన్నీ చేసి చూపించినారు. స్టార్టింగ్ నుంచే ఎప్పుడు శ్రీ బాబా బ్రహ్మలో అవతరణ అయినారు ఆ రోజు నుంచి అదాన్ని చేసి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల అంత ఫాస్ట్గా బాబా అవ్యక్తం అయిపోయినారు, కర్మాతీత అయినారు. మనం కర్మాతీత కావాలంటే కూడా ఫాస్ట్గా కావాలంటే ఇప్పుడు సాకారంలో ఉండేటప్పుడు అదన్నీ చేస్తూ ఉంటే మన మనసు కూడా సైలెన్స్ అయిపోతుంది. మనం కూడా నష్టుమోహ స్మృతి స్వరూపులా ఉంటాం. ఈ సమయంలో భగవాన్ వచ్చిందే దేనికోసం, మనం కూడా ఆ పని చేయాలి. దానికే రోజు ఆ పాయింట్స్ వినండి, ప్రాక్టీస్ చేయండి. బ్రహ్మ బాబా సమానంగా ప్రాక్టికల్గా దాని స్వరూపం అయ్యేదానికి మన 18 జనవరి కూడా ఉమంగ ఉత్సాహంతో చేస్తాం, చాలా సంతోషంగా చేస్తాం. ఇట్లా అనుకోము అయ్యో పోయినారే అని అనుకోం. అయితే బాబాని కాపీ చేసాని కోసమే ఈ దివస్. तो आज आप किसी से भी दिल से दुख के आंसू निकले, आज आप किसी के भी दिल से दुख के आंसू निकले नहीं निकले, अंदर ही अंदर थोड़ा सा आया, किसको दुख की थोड़ी सी लहर आई वो हाथ उठाओ. दुख हुआ नहीं हुआ ना. आज के दिन तो ब्रह्मा बाबा को सेवा का साथी बनने का दिवस है. అంటే మనం 18 జనవరి రోజు ప్రీతిగా ఏమో బాబాని తలంపు చేస్తాం. ఆ ప్రీతిలో కావాలంటే మన కంట్లో నీళ్ళు వస్తుంది, కానీ దుఃఖంతో కాదు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ బాబాని తన సాథీగా చేసుకునే పార్ట్ ఆరంభమైంది. లేదంటే మధుబన్లో మాత్రమే సాకార్లో బ్రహ్మ బాబా ఉంటే మనం ఇక్కడ సాథీ అవుతాం. మనం ఎంత దూరం ఉన్నాం బాబా మధుబన్లో. ఇప్పుడు అవ్యక్తవతంలో పోయిన తర్వాత మన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ బాబా కోసం ఈజీగా సాథీ అయిపోతాం. ఏంటంటే బాబా పైనే ఉన్నారు. మన సాథీ బాబా మన దగ్గర ఎప్పుడు కావాలన్నా వస్తారు. మరి మనం కూడా ఎప్పుడు కావాలన్నా అప్పుడు బాబా దగ్గర పోయి ఉంటాం. ఒకసారి బాబా మన దగ్గర, ఒకసారి మనం బాబా దగ్గర. ఈ అనుభవం ఇప్పుడే అవుతూ ఉంది బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత. బాబా సాకారంలో ఉండేటప్పుడు ఇట్లా అనుభవం కాదు. ఎందుకంటే ఒక శరీరాని బంధంలో బాబా ఉంటారు. ఇప్పుడు శరీరాని బంధనే లేదు బాబా. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా
బాబాని తన సాత్విగా అనుభవం చేస్తారు. तो आप सभी साथी हो या साक्षी हो, सेवा में साथी हो ना, माया के और परिस्थितियों के साक्षी हो. బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత మనందరం బాబా సాక్షి అయ్యేసి మాయనే మరి పరిస్థితిని సాక్షిగా చూస్తాం. బాబాని సాక్షిగా చూడకూడదు, బాబానే సాక్షిగా చూడాలి, పరిస్థితిని సాక్షిగా అనుభవం చేయాలి. బాబా మన దగ్గర ఉంటే మనకు పరిస్థితి ఏమీ బుద్ధిలో అంటదు, మాయ కూడా రానే రాదు మన దగ్గర. బాబా మన సాక్షిగా ఉంటే దానికి మనం సాక్షి అయిపోతాం. तो माया को तो वेलकम किया है ना, या घबराते हो, हाय क्या हो गया है, थोड़ा थोड़ा घबराते हो. माया के हल्के हल्के रूपों को तो आप भी जान गए हो, और माया भी सोचती है कि ये जान गए हैं, लेकिन जब कोई भी विकराल रूप का माया आता है तो सदा साक्षी होकर के खेल करते रहो. जैसे वो कुश्ती का खेल होता है ना, देखा है ना, या दिखाना है. यहाँ बच्चे तो करके दिखाते, तो समझो कि ये कुश्ती का खेल है, खेल रहे हैं. अच्छी तरह से मारो माया को, घबराओ नहीं. బాబా చెప్తారు, మీరు మాయను సాక్షిగా చూస్తారా, అది వస్తే రాని మనం దాన్ని జయించేస్తాం. అట్లా అనుకొని చూడండి మాయని. బాబా నా సాక్షి అయినారు, నేను మాయ వస్తే దాన్ని బాగా గుస్తీలాగా ఇది చేసేస్తాను, బాక్సింగ్లో ఓడించేస్తాను చూడండి. భయపడకూడదు. ఇట్లా కాదు, అయ్యో నాకు మాయ వచ్చింది అని భయపడిపోవద్దు. భయపడతారా? మాయ ఇప్పుడంతా వెరైటీ రూపంలో వస్తుంది. కొందరి దగ్గర లైట్గా వస్తుంది, కొందరి దగ్గర ఎట్లా వస్తుంది. అయితే శివబాబా చెప్తారు, మీరు కుస్తీ ఆట చూసినారా? బాక్సింగ్లో ఇద్దరు పైల్వాన్ ఎట్లా కొట్టుకుంటారు, పడేస్తారు కదా, చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. మనం కూడా మాయను పడేయాలి, సాక్షిగా చూడాలి. బాబా నా సాక్షిగా ఉన్నారు, నేను మాయను జయించేస్తాను, రాని అది నా దగ్గర, అట్లా అని చెప్పి మాయనే ఎదిరించాలి, దాన్ని జయించాలి, సాక్షిగా చూడాలి. అప్పుడే మజా వస్తుంది మనకు. మాయ వచ్చేసిందే అని భయపడకూడదు. అయితే మాయ వస్తే రాని, నా దగ్గర శివబాబా ఉన్నారు, బ్రహ్మ బాబా ఉన్నారు, శక్తిశాలిగా నేను దాన్ని తోసేస్తాను. అది ఎంత పవర్ఫుల్గా వచ్చినా తోసేయాలి, దాని కింద పడేయాలి మాయని. మనం పడకూడదు. బాబా నా సాక్షిగా ఉన్నారు అనుకోవాలి. అంటే బాబా చెప్తారు, మాయ బయట ఏమో సింహలాగా పులిలాగా వస్తుంది, కానీ అది లోపల పిల్లి కూడా లేదు. అది లోపల, బయట మాత్రం అట్లా భయంకరంగా వస్తుంది. మన దానికి భయపడకూడదు. మనం అనుకోవాలి ఇది పిల్లిలాగా, పిల్లి కూడా లేదు, పేపర్ పులి ఎట్లా ఉంటుందో అట్లా అనుకోవాలి దాన్ని, మాయని. మనకేమీ భయం లేదు మాయ దగ్గర. శివబాబా, బ్రహ్మ బాబా ఇద్దరు మన దగ్గర ఉన్నారు. అర్థమైందా? तो ये कभी नहीं कहो क्या करूं, कैसे करूं, क्या हो, ऐसा हो गया वैसा हो गया. लेकिन बाप दादा ने पहले भी पाठ पढ़ाया कि जो हो रहा है वो अच्छा हो रहा है, जो होने वाला है वो और भी अच्छा ही होगा. ब्राह्मण बनना अर्थात अच्छा ही अच्छा होगा. అంటే బాబా చెప్తారు, మీరు ఎప్పుడూ ఇట్లా ఆలోచన చేయొద్దు, అయ్యో ఏమి ఇట్లా అయిపోయిందే, ఇప్పుడు ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, అట్లంతా ఆలోచన చేయొద్దు. బాబా మొదటి నుంచి మనకు చెప్తూ ఉన్నారు, ఎప్పుడు మీరు బాబా బిడ్డ అయిపోతారు, బ్రాహ్మణ్ అయినారు, ఆ రోజు నుంచి మీకు మంచిది అవుతుంది. బాబా మన సాతి, మనం బాబాకు సాతి, అన్నీ మంచిదే అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది మంచిదే, జరుగుతూ ఉండేది మంచిదే. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచిదంటే మంచి
ఎక్కువ మంచిది జరుగుతుంది. అందువల్ల ఆలోచనే చేయొద్దు, అయ్యో ఏమవుతుందో ఏమో అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ బాప్ దాదాని సాక్షి చేసుకొని ఈ ప్రపంచాన్ని సాక్షిగా చూడండి. ఏమైనా జరగని, ఇప్పుడు వినాశం దగ్గర వచ్చేస్తుంది, భయంకర రూపం ధారణ చేసుకుంటుంది వినాశం. మీరు భయపడనే వద్దు, అర్థమైందా? భయపడకుండా దాన్ని చూడండి. बातें ऐसी होती है जो कभी आपके स्वप्न में भी नहीं आता होगा. कई बातें ऐसी होती है जो अज्ञान काल में भी नहीं आता होगा, लेकिन ज्ञान के बाद आई है. तो अज्ञान काल में कभी भी बिजनेस नीचे ऊपर नहीं हुआ, लेकिन ज्ञान में आने के बाद ऐसा हो गया है. घबराते हो, हाय हाय करते हो, ज्ञान को छोड़ देते, ऐसे क्या क्या संकल्प आएगा. लेकिन कोई भी परिस्थिति आती है, उस परिस्थिति को अपना थोड़े समय के लिए शिक्षक समझो. शिक्षक क्या करता है? शिक्षा देता है ना, तो परिस्थिति आपको विशेष 2 शिक्षाओं का अनुभव कराती है. అంటే బాబా చెప్తారు, మీరు ఎట్లా మాయ వచ్చినా భయపడవద్దు. ఒక్కొక్కసారి స్వప్నంలో కూడా మనకు వచ్చి ఉండదు, అజ్ఞానంలో ఉండేటప్పుడు అట్లా మాటలంతా ఇప్పుడు జరుగుతుంది. మనం లౌకికలా ఉండేటప్పుడు అంటే బాబా తెలిసింది ముందు బాగానే ఉండి ఉంటుంది, బిజినెస్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్ కాలేదు. బాబా దగ్గర వచ్చిన తర్వాత ఏదో అయిపోయిందే అట్లా అని అనుకోవద్దు. కొందరికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, కొందరికి కాలు నొప్పి వచ్చేస్తుంది, కొందరికి వేరే వేరే సంకల్పాలు వస్తుంది, కొందరికి బిజినెస్లో నష్టమైపోతుంది అనుకుంటారు. అయ్యో బాబా దగ్గర వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయింది, జ్ఞానాన్ని వదిలేస్తామా అట్లా అని అనుకుంటారు కొందరు. బాబా చెప్తారు, పర్వాలేదు, ఎట్లా పరిస్థితి అయినా రాని, ఆ పరిస్థితి అంతా కొంచెం సమయానికి కోసం ఒక టీచర్ లాగా. టీచర్ వస్తే ఏం చేస్తారు? నేర్పిస్తారా లేదా? అట్లా ఈ పరిస్థితి కూడా మనకు నేర్పించేదానికి వచ్చింది. విశేషంగా 2 మాటలు నేర్పిస్తుంది పరిస్థితి. ప్రతి ఒక్క పరిస్థితి కూడా అంతే. ఏమైనా కానీ మీరు భయపడవద్దు, మీకేమీ నష్టం కాలేదు వాస్తవంగా, అది ఊరికే టెస్ట్ వచ్చింది. కొందరు ఏమనుకున్నారంటే, నాకు మొదట్లో ఎప్పుడు బ్యాక్ పెయినే రాలేదు, అయ్యో బాబా దగ్గర వచ్చిన తర్వాత ఇదాన్ని ఫాలో చేసి స్టార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పెయిన్ ఎంతో వచ్చేసింది అనుకుంటారు. మళ్ళీ కొందరికి బిజినెస్లో నష్టమైపోతుంది అనుకుంటారు, ఎప్పుడు మొదట్లో కాలేదు, బాబా దగ్గర వచ్చిన తర్వాతనే ఇది నష్టమైంది, అందువల్ల ఈ జ్ఞానమే వదిలేస్తాం, వద్దు అని అనుకుంటారు. శివబాబా చెప్తారు, వద్దు, అట్లా వదలొద్దు, బాబ్ దాదానే సాత్విగా చేసుకోండి, సాత్విగా చేసుకోండి. ఈ పరిస్థితి మనకు 2 మాటలు నేర్పించేదానికి వస్తుంది. అది ఏం 2 మాటలు నేర్పిస్తుంది? మనకు కావాల్సింది అది. ఏమేమి కావాలి మనకు? ఆత్మలో శక్తి రావాలంటే ఈ 2 శక్తులు చాలా ముఖ్యం. ఒకటి వచ్చేసి సహన శక్తి. ఇప్పటి వరకు మీరు సహన శక్తి ఏమీనే తెలిసి ఉండదు. అయితే ఇప్పుడు పరిస్థితి వచ్చిందంటే సహనం ఎట్లా చేసుకునేదిని నేర్పిస్తుంది, సహన శక్తి పాట నేర్పిస్తుంది, న్యారాపన్ నష్టమోహ అయ్యేది నేర్పిస్తుంది. ఇంకొకటి సామ్నా కర్ణీకి శక్తి, అంటే ఈ మాయను ఎదిరించేదానికి, ప్రాబ్లమ్స్ని అంతా ఫేస్ చేసేదానికి అది మనకు నేర్పిస్తుంది. ఎట్లయినా రాని, నేను భగవాన్ బిడ్డ, నాకు భాగ్యం ఇచ్చేదానికి పరమాత్మ వచ్చినారు, ఇదాన్ని వస్తే రాని నేను దాన్ని ఎదుర్కొంటాను అట్లా అని చెప్పేసి ఆ శక్తిని నేర్పించేదానికే పరిస్థితి వస్తుంది. భయపడవద్దు, మీరు ఈ 2 శక్తులను ధారణ చేసుకోండి. और जो कहते रहते हैं हम तो ट्रस्टी है, मेरा कुछ भी नहीं है, టగీ సేసో నైట్ कहते हो ना, బాబా చెప్తారు. చాలామంది బిడ్డలు ఇది నుంచి చెప్తారు, అయ్యో నాది ఏం లే, నేను ట్రస్టీ, అన్నీ శివబాబాదే అట్లా అని, నాది ఏం లేదు. నిజంగానే చెప్తారా, ఊరికే మోసం చేస్తారా ఇట్లా చెప్పి?
మనస్ఫూర్తిగా చెప్తారా ట్రస్టీ ఎట్లా అని, లేక కొంచెం కొంచెం గృహస్థి అయిపోయినారా? గృహస్థి మరి ట్రస్టీ. ట్రస్టీ అంటే ఎట్లా ఉంటారు? దేహసహితంగా దేహాన్ని సర్వసంబంధం ఎట్లా చూస్తారు? బాబా బిడ్డ అని చూస్తారు, బాబాది అన్ని చూస్తారు. మరి ट्रस्टीगा ఉండాలి, गृहस्थी కాకూడదు. मतलब न्यू ईयर में बाप दादा को 2-4 खिलौने देते। उसमें क्या था, एक तरफ करो तो भाई, दूसरी तरफ करो तो फीमेल। एक ही खिलौना में ऐसे बदल जाता है, तो 1 सेकंड में वो हो जाता है, 1 सेकंड में ये हो जाती। तो आप भी खिलौने तो नहीं होना, अभी अभी गृहस्थी, अभी अभी ट्रस्टी। ఈ న్యూ ఇయర్ ఇప్పుడు వస్తుందా లేదా? అప్పుడు ఆ సంవత్సరం న్యూ ఇయర్లో అంటే 96లో ఫారినర్ ఒక బొమ్మ ఇచ్చినారు బాబా, న్యూ ఇయర్ గిఫ్ట్. ఆ న్యూ ఇయర్ గిఫ్ట్లో ఇట్లా లాగితే మేల్ ఫిగర్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇట్లా లాగితే మొత్తం ఫీమేల్ అయిపోతుంది. సో మేల్ ఫీమేల్ రెండు ఒకే బొమ్మలో ఆ లాగే దాంట్లో ఉంది. ఈ పక్క లాగితే ఆ డ్రెస్ అది ఇది అంతా మెయిల్ లాగా అయిపోతుంది, ఈ పక్క లాగితే అన్ని ఫీమేల్ లాగా ఆ బొమ్మ అయిపోతుంది. ఒకే బొమ్మలో రెండు సెట్ చేసినారు అట్లా. ఆ విధంగా ఇక్కడ బాబా అడుగుతారు, మీరు అట్లా బొమ్మ ఏమీ లేదు కదా, ఒకసారి ట్రస్టీ ఒకసారి గృహస్థి, ఇట్లా లాగితే గృహస్థి ఇట్లా లాగితే ట్రస్టీ, అట్లా ఉన్నారా లేదు? సదా ట్రస్టీగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? కొంచెం ఇట్లా కొంచెం అట్లానా? सदा ट्रस्टी అయినారా? घबराते तो नहीं होना कि माया समझ जाती है कि ये घबरा रहा है, मारो इसको अच्छी तरह से। కొంచెం మన భయపడితే మాయ చూసుకుంటుంది, దానికి అర్థమైపోతుంది. మాయ అది మన కొట్టేస్తుంది. అంటే బాబా చెప్తారు, మాయను చూసి మాత్రం భయపడద్దు. భయపడితే దానికి అర్థమైపోతుంది, అది కావాలనే మన దగ్గర వస్తూ ఉంటుంది. అందుకు శివబాబా చెప్తారు, వాస్తవంగా దానికి భయం కావాలి, మిమ్మల్ని చూసి మీరు భయపడకూడదు, మీరు ట్రస్టీగా ఉండండి. ట్రస్టీ అంటే ట్రస్టీగా మొదట్లోనే తెలిసిపోతుంది ఏం జరుగుతుంది ఎట్లా అని. तो ट्रस्टी है अर्थात पहले से ही सब कुछ छूट गया है. మనకు మొదటి నుంచే మాయను వదిలేసాం, ఈ అట్రాక్షన్ అంతా వదిలేసాం. మన ట్రస్టీగా ఉండే దానివల్ల ఆ మాయ మన ఏమీ చేయదు. ట్రస్టీ అంటే అన్నీ బాబాకు ఇచ్చేసేది అని అర్థం. బాబా చూసుకుంటారు, మన ఇల్లు కానీ మన ఆస్తి కానీ మన శరీరం కానీ మనది అన్నీ బాబా నీదే అని చెప్పేస్తే బాబా చూసుకునేస్తారు. అప్పుడు మనకేమి ఇదే లేదు, చింతనే లేదు, భయమే లేదు. నాది నాది అని అనుకుంటేనే మనకు అయ్యో ఏమైపోతుందో ఏమో అట్లా అని భయం ఉంటుంది. బాబాదీని అనుకుంటే ఏమీ కాదు, అర్థమైందా? బాబాదీని అనుకునేసేయాలి, తో అప్పుడు భయం ఉండదు. మరి బాబా చెప్తారు, సబ్ అచ్చా హై और अच्छा होना ही है, ये నిశ్చింత रहना है. బాబాది అయిపోయిన తర్వాత అన్నీ మంచిదే అవుతుంది, మంచిగానే ఉంది, మంచిదే అయిపోతుంది. మనం నిశ్చింతంగా ఉంటాం. బ్రహ్మ బాబా కూడా నిశ్చింతంగా అయిపోయినారు. ఎంత పెద్ద వజ్ర వ్యాపారి, ఎంత ఆస్తి ఉండింది. బాబా దీన్ని చెప్పిన తర్వాత అన్నీ యథార్థ కార్యంలోనే యూజ్ అవుతుంది. బాబాది చేసేస్తే ఏమి తప్పుదారిలో పోనే పోదు. అందువల్ల ఇది ఎంత సమర్థ స్వరూప్ బ్రహ్మ బాబా నిశ్చింతంగా ఉన్నారు. అన్నీ బాబాది, ఏం జరిగినా మంచిది అని అనుకుంటారు. అట్లా మనం కూడా ఉండాలి. సో ఈరోజు ఏం రోజు? 18 జనవరి, సమర్థ అయ్యే రోజు. సమర్థ అయ్యేదంటే అన్నిటి నుంచి నష్టమోహ అయ్యేసి బాబా అన్నీ నీదే,
నేను ట్రస్టీ అట్లా అని అనుకోవాలి. మరి బాబా పాట పాడాలి, బాబా తలంపు. బ్రహ్మ బాబా ఫరిష్తా అయిపోయినారు డ్రామాలో. మరి పరమాత్మ కార్యాన్ని ప్రత్యక్షం చేసేదానికోసమే బ్రహ్మ బాబా పైన ఫరిష్తా రూపంలో ఉండి ఉన్నారు. నిమిత్ మాత్రం మన అందరం కార్యం చేస్తాం, మన ద్వారా చేయించుకుంటారు, మన నిమిత్ మాత్రం ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు మీకేం అనిపిస్తూ ఉంది? బ్రహ్మ బాబా ఉన్నారా లేదా? ఉన్నారు కదా పైన, మన దగ్గర ఉంటారు, అప్పుడప్పుడు వస్తారు. మనం ఏమేం కార్యం ఉందో బాబాదే, అది బాబానే చేయించేసి పోతారు మన ద్వారా, మనకి తెలిసలేదు. అట్లా కూడా బాబా చేసేస్తారు. తో దేఖో ఆప్ జో పీచే ఆయే హో తో బహుత్ లక్కీ హో. బాబా చెప్తారు, మీరు లేట్గా వచ్చిన దానివల్ల చాలా లక్కీ. మొదట్లోనే వచ్చి ఉంటారా అనుకోండి, మాయ పిలుచుకుని పోయి ఉంటుంది. లేటుగా వచ్చిన దానివల్ల ఇంకా షార్ట్ టైమే ఉంది, ఫాస్ట్గా పురుషార్థం చేయాలా అనుకుంటారా లేదా? ఇప్పుడు సేవా సాధనాలు అన్నీ ఉంది. వాళ్ళందరూ మొదట్లో దాది వాళ్ళందరూ ఎంత కష్టపడినారు సేవ కోసం. మరి వాళ్ళు విచార సాగర్ మంతన్ చేసి ప్రతి ఒక్క పాయింట్ను కూడా సెట్ చేసినారు. సేవకు కూడా సాధనాలు ఎన్ని ఇప్పుడు ఉంది, అప్పుడు ఇదంతా ఉండలేదు. అందుకే బాగా చెప్తారు, మీరు వచ్చిన టైంలో వెన్న దొరికింది మీకు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఆ మజ్జిగను చిలికి వెన్న తయారు చేసినారు. ఆ వెన్న తయారైన టైంలో మనందరం వచ్చినాం. ఇప్పుడు ఇది వండర్ఫుల్. అందుకే మనం ఇక్కడ ఉంటాం పర్మనెంట్గా. ఏమీ కష్టం లేకుండా ఉన్నాం, మనకి ఏ ప్రకారం కష్టం లేదు. వాళ్ళు అన్నీ రెడీమేడ్గా మన కోసం చేసి పెట్టేస్తారు. వాతావరణం కానీ వాయుమండలి కానీ ఎంత బాగా చేసేసారు. ఆ టైంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ టైంలో వచ్చి ఉంటే భయపడిపోయి ఉంటారు, ఈ బ్రహ్మకుమారిని వద్దు ఏమీ వద్దు అట్లా అని. అయితే దాది వాళ్ళు ఎంతో సహనం చేసుకొని పరమాత్మ కార్యాన్ని ప్రత్యక్షం చేస్తానికి ఎన్ని చేశారు. ఇప్పుడు మనం ఈజీగా ఉన్నాం, మనకేం కష్టం ఉంది, చాలా ఈజీ. ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ నేతలు కానీ మన సంబంధ సంపర్కలో వచ్చినారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలిసిపోయింది, చెప్పినారు, మంచి కార్యం చేస్తున్నారు బ్రహ్మకుమారిలు అట్లా అని. మొదట్లంతా వాళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ మిలన్ చేయాలంటే కూడా చాలా కష్టం. వాళ్ళకు మంచి అభిప్రాయం ఇవ్వాలంటే ఎంత కష్టపడిపోయినారు. ఇప్పుడు చాలా వరకు అందరికీ మంచి కార్యం ఇది వచ్చిందా లేదా? అప్పుడు అట్లా కాదు. అప్పుడు బ్రహ్మ బాబా పైన కానీ విశ్వవిద్యాలయం పైన కానీ చాలా చెడ్డ అభిప్రాయం ఉండింది. దాని అంతా ఫేస్ చేసినారు దాదీలు, భగవాన్ కోసం ఫేస్ చేసి ఎంత బాగా తయారు చేసినారు ఈ విశ్వవిద్యాలయాన్ని. సో మెజారిటీ ఆ టైంలో ఈ కార్యం చేశారు. ఇప్పుడు అందరూ చెప్తారు బాగుంది బ్రహ్మకుమారిస్ చేసేది అట్లా. సో ప్రతి ఒక్కరిది వాళ్ళ పార్ట్. అప్పుడు వచ్చిన దాదీలు అందరం సత్యుగంలో పెద్ద పొజిషన్లో ఉండే పార్ట్. అందువల్ల ఏం జరిగినా సహనం చేసుకున్నారు. ఏముందో లేదో యజ్ఞలో అట్లనే సహనం చేసుకున్నారు. ఆ టైంలో మనం వచ్చి ఉంటే ఏమైపోయి ఉంటుంది? మనకు కొంచెం భోజనం అప్ అండ్ డౌన్ అయిపోతే ఇప్పుడు ఉండే వాళ్ళకు ఏం చేస్తారు? అప్పుడు చాలా కష్టంగా ఉంది. तो पहले क्या कहते थे कि ब्रह्म कुमारी की शिकल तो देखना नहीं है, अगर शुरू में निमंत्रण देने जाते हैं तो भी दरवाज़ा बंद कर देते थे. బాబా చెప్తారు, స్టార్టింగ్లో దాది వాళ్ళందరూ సర్వీసుకు పోయినారు. సర్వీస్ చేసేదానికి పోతే అందరూ లోపల గడి వేసుకునేస్తారు, ఎవరు రానిచ్చేయలేదు. ఇప్పుడేమో అందరూ వెల్కమ్ చేస్తారు బ్రహ్మకుమారిస్ వస్తే. ఆ టైంలో దాది వాళ్ళు సర్వీస్ చేసే టైంలో అందరూ తలుపు మూసేస్తారు. ఇన్విటేషన్ ఇచ్చేదానికి పోతే కూడా దర్వాజా బంద్ చేసుకొని ఏం లేదు వెళ్ళిపోండి అని లోపల నుంచి అరుస్తూ ఉంటారు. ఆ టైం అట్లా ఉండింది. ఈ టైం ఎట్లా ఉంది? మంచి టైంలో మనం వచ్చినాం. సేవా ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా వెల్కమ్ బాగా చేస్తారు.
బ్రహ్మకుమారీస్ అంటే మంచి అభిప్రాయం వచ్చింది. ఎట్లా వచ్చింది మంచి అభిప్రాయం? దాది వాళ్ళు అంత బాగా నడుచుకున్నారు. మరి బ్రహ్మ బాబా కూడా అవ్యక్త స్వరూపులో ఉండి మన అందరికీ సహయోగం ఇస్తూ ఉన్నారు. సాకార్ల బాబా ఉండేటప్పుడు బ్రహ్మకుమారీస్ ఎక్కడైనా పోదే వాళ్ళకు తెలీదు. శివబాబా మరి బ్రహ్మ ద్వారా శుద్ధ పైన ఉండే సంకల్పం చేసి అందరినీ బాగా తయారు చేసేసారు. అర్థమైందా? గడబడి ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు డైమండ్ జూబ్లీ వరకు వచ్చేసాం మనం. డైమండ్ జూబ్లీ కూడా అయిపోయింది, తర్వాత ప్లాటినం జూబ్లీ కూడా అయిపోయింది. 85 years అయిపోయింది బ్రహ్మకుమారీస్కు. ఇప్పుడు బాగా వృద్ధి అయిపోయింది. చాలామంది తెలుసుకుంటున్నారు. మరి కొందరు ఉన్నారు, అయ్యో బ్రహ్మకుమారీస్ లేదంటే మా జీవనం ఏమైపోతుందో అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాగా సర్వీస్ అవుతూ ఉంది. బ్రహ్మ బాబానే దీనికి అంతా కారణం. అవ్యక్తం అయిపోయిన తర్వాత ఇట్లా చేసినారు. సో ఈ పార్ట్ వేరే బ్రహ్మ బాబా. అర్థమైందా? బ్రహ్మ బాబా తండ్రి అంటే సంకల్ప శక్తి ద్వారా మన అందరినీ తయారు చేసినారు. బ్రహ్మ సంకల్పంతో మనం వచ్చినాం. మరి బాబా బిడ్డల్ని పాలన చేసేదానికోసం కూడా అప్పుడప్పుడు దగ్గర వచ్చిపోతూ ఉంటారు. బ్రహ్మ బాబా పార్టే సపరేట్. ఇప్పుడు ఇది అంతిమ సమయాన్ని పార్ట్ జరుగుతూ ఉంది. బాబా అడుగుతారు, మీకు బాబా తలంపు ఈ రోజంతా బాబా తలంపు బాగా వస్తుంది. ఆ సారే దిన్ किसके पास माया आई, कोई दोतरे बोतरे दोतरे तो नहीं आए ना, पोतरे दोतरे. तो सदा ऐसे समर्थ रहो. అంటే 18 జనవరి రోజు మాత్రం అందరం ఉదయం నుంచి రాత్రి వరకు బ్రహ్మ బాబా స్మృతిలోనే ఉంటారు, శివ బాబా స్మృతిలోనే ఉంటారు. వేరే ఎవరి తలంపు రాదు ఆ రోజు. ఇది ఒక వరదానం ఆ రోజుకి. ఎవరు తలంపు చేయకుండా యోగమే యోగం. ఎప్పుడూ శుభచింతన, శుభచింతక్, పాజిటివ్ సంకల్పమే వస్తూ ఉంటుంది. ఈ రెండు చాలా ముఖ్యం మనకు. ఒకటి శుభచింతన అంటే నెగిటివ్నే పాజిటివ్గా చేసేది. మరి సదా శుభచింతక్ కావాలి. శుభచింతక్, శుభచింతన్. శుభచింతక్ అంటే అందరిపైన మంచి భావన పెట్టుకునేది. శుభచింతన అంటే మన పైన మనకు భావన మంచిగా ఉండేది. సో చింతన్ మరి చింతక్. చింతక్ శుభచింతక్ అంటే అందరిపైన మంచి శుద్ధ భావన పెట్టుకొని సేవా అర్థ సంకల్పం చేసేది. శుభచింతన అంటే మన పైన మనకు చింతన బాగుండాలి. అప్పుడు ఏ సమస్యలు రాదు. సమస్యలంతా పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఒకవేళ వచ్చినా మనకేం చేయదు. అర్థమైందా? శుభచింతన్, శుభచింతక్ ఉంటే ఆ వైబ్రేషన్ ద్వారానే అందరూ మారిపోతారు, మన శుద్ధ వైబ్రేషన్ ద్వారా. సో బాబా చెప్తారు, ఈ సంవత్సరాన్ని బ్రాహ్మణ జీవనంలో ముక్తి వర్షంగా చేయాలి. ముక్తి 9 మాటల నుంచి ముక్తి చెప్పినారు కదా. ఇప్పుడు 18 మాటలది ముక్తి కావాలి. 18 మాటల నుంచి ముక్తి కావాలి మనం. ఆ ముక్తి అయ్యే విధానం ఇది ఏమని నేను మీకు రేపు చెప్తాను. మీరు అది వినండి, నోట్ చేసుకోండి. 18 మాటలది ముక్తి. అర్థమైందా? ఈ సంవత్సరం అంతా అట్లా ముక్తి సంవత్సరంగా చేయాలి. అప్పుడు అన్ని ప్రకారమైన లెక్కాచారం కూడా సమాప్తి అయిపోతుంది. ఎక్కడైనా నొప్పి ఉంటుంది, ఏముంటుంది, దిల్ సికేస్, బీమార్, అన్ని లెక్కాచారం సమాప్తి అయిపోతుంది. బాబా సదా మనకు సహయోగిగా ఉంటారు. అర్థమైందా? హిమ్మతే బచ్చే మదదే బాప్. అయితే ధైర్యంగా మనం ఒక అడుగు పెడితే బాబా ఫుల్గా సహయోగం ఇస్తారు. సో దానికి చెప్తారు ఈ స్లోగన్ ఏమంటే హిమ్మతే బచ్చే మదదే బాప్. చాలామంది ఉన్నారు హిమ్మతే బచ్చే అని మర్చిపోతారు. మదదే బాప్ అంటే మనం ఒక అడుగు పెడితే 1000 అడుగులు బాబా తీసుకుంటారు అని, సహయోగం ఇస్తారు అని అర్థం. అది ఆ ఒక్క అడుగున మర్చిపోయేసి చెప్తారు, బాబా నువ్వు చెప్పినావు కదా 1000 అడుగు నువ్వు నన్ను ముందుకు తీసుకుపోదాను.
సహయోగం ఇస్తాను అట్లా అని చెప్పేసి. అయితే నువ్వు ఒక్క అడుగు పెట్టు, అది మర్చిపోతారు. బాబా దగ్గర మాత్రం అడుగుతారు, నువ్వు చెప్పినావు కదా సహయోగం ఇస్తావు అని, ఈయన చెప్పి అడుగుతారు. అదే ఇక్కడ నిర్ణయం చేసుకోవాలి మనం. బాబా ఎప్పుడు చెప్పినారు ఆ పాయింట్, నువ్వు ఒక్క అడుగు పెట్టు నేను సహయోగం ఇస్తాను చెప్పినారు. ఆ ఒక్క అడుగు కూడా పెట్టలేదంటే సహయోగం ఎట్లా ఇస్తారు? అంటే మనం ముందు రావాలి. మన ముందు వస్తే బాబా కూడా ముందు తీసుకొని పోదారు మనని. అర్థమైందా? ఇట్లా మనం నిర్ణయ శక్తిని కూడా బాగా ప్రయోగం చేయాలి. నిర్ణయ శక్తి ఎప్పుడు వస్తుంది మనకు? మన మనసు బాబా సైడ్ ఉండాలి. వేరే వేరే సైడ్ పోయిందంటే మనకు నిర్ణయ శక్తి రాదు. సో నిర్ణయ శక్తిని కూడా మనం సరిగ్గా ప్రయోగం చేసుకోవాలి. బాబా చెప్పినారు, సదా తండ్రి సాత్విగా ఉంటాను, సత్యమైన సాత్విగా ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా సరే సత్యమైన సాత్విగా ఉండాలి. బాబా చెప్పినారు, దాల్ రోటీ గ్యారంటీ బాబా మనకి ఇస్తారు. అంటే లాస్ట్ వరకు మన బాబా బిడ్డగానే ఉండి బాబా పైన పూర్తిగా నిశ్చయం పెట్టుకుని ఉంటే మనకు అట్లీస్ట్ తినేదానికి కొంచెమైనా ఇస్తారు బాబా. మిగతా వాళ్ళందరికీ ఎట్లా టైం వస్తుందంటే వాళ్ళకు దాల్ రోటీ కూడా దొరకదు. మనుషులకు అంత కరువు వచ్చేస్తుంది ప్రపంచంలో. అయితే మనకు అట్లా దొరుకుతుంది, బాబా ఇస్తానే ఉంటారు లాస్ట్ వరకు కూడా. అయితే మనం అల్బేలా పని ఆలస్యంగా ఉండకూడదు. అల్బేలా పని అంటే కేర్లెస్గానే ఉండదు, సోమరితనంగానే ఉండకూడదు. అప్పుడు మనకు లాస్ట్ వరకు కూడా బాబా దాల్ రోటీ తినిపిస్తానే ఉంటారు. అర్థమైందా? సత్యమైన మనస్సు ఉండాలి బాబా దగ్గర. సత్యమైన మనస్సుతో యోగా చేస్తూ ఉంటే బాబా మనకు అన్నీ చేస్తారు. పరస్పరంగా ఏ ప్రకారమైన కిట్పిట్ ఉండకూడదు, జగడాలు ఉండకూడదు. బాబా బిడ్డ మనందరం చాలా ప్రీతిగా పరస్పరంగా నడుచుకోవాలి. ఇప్పుడు సమయం ఎట్లా అవుతూ ఉందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జగడాలు. అయితే మనం మాత్రం ఎవరి దగ్గర జగడాలు పోకూడదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తినేదానికి తాగేదానికి ఏమీ ఉండదు. అయితే బాబా తన బిడ్డలకు మాత్రం ప్రతిదీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం బాబా చెప్పినట్టుగా నడుచుకునే దానివల్ల బాబా అన్నీ చేస్తూనే ఉంటారు. అర్థమైందా? తో అయితే మేరా పని ఉండకూడదు. మేరా పని లేకుండా బాబా ఎట్లా చెప్పినారో ఆ విధంగా నడుచుకునే ఉంటే అప్పుడు మనకు బాబా ఫుల్గా సహయోగం ఇస్తారు. అందువల్ల నాది ఏం లేదు. అంటే మా అమ్మ, మా నాయన, మా అత్త, మా ఫలానా ఇదంతా మేరా దాన్ని మార్చుకొని మన బుద్ధిలో రావలే. ఎవరు నాది కాదు, అందరం బాబా బిడ్డ అట్లా అని అనుకుని నడుచుకోవాలి. ఇదంతా లోపల నుంచి పక్కా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. భగవాన్ దగ్గర మనం ప్రతిజ్ఞ చేసాం, బాబా మీరు ఒక్కరు తప్ప నాకు ఎవరు లేదు అట్లా అని. పక్కా ప్రతిజ్ఞ నిశ్చయంతో చేయాలి. బాబా బిడ్డ నేను, ఎప్పుడు నాకు ఫీలింగ్సే రాకూడదు, ఎవరి దగ్గర జగడాలు వేయకూడదు. నాది అని ఉండే దానివల్లనే ఈ జగడాలు అంతా వచ్చేది. ఇప్పుడు బాబా ఎట్లా ఉన్నారో అట్లా మనం కూడా ఫాలో చేయాలి. ఈ పాఠం కూడా నేర్చుకోవాలి. సన్ షోస్ ఫాదర్. అర్థమైందా? అచ్చా, ఈ విధంగా चारों ओर के सर्वसमर्थ आत्माओं को, सर्व माया जीत प्रकृति जीत आत्माओं को, सदा सांचोस फादर करने वाले बच्चों को, सदा दिल खुश रहने वाले बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా ఎవరు సర్వసమర్థ ఆత్మలైనారు, సర్వ మాయాజీత్ ప్రకృతి జీత్ ఆత్మలైనారు, సదా తండ్రిని ప్రత్యక్షం చేసే బిడ్డలుగా ఉంటారు. అట్లా సదా మనసులో ఖుషీగా ఉండేవాళ్ళు చూసి బాబా కూడా యాద్ ప్యార్ మరి నమస్తే ఇస్తారు. అదే ఏమైనా కానీ ఒకటి ఇంట్లో జగడాలు వేయకూడదు. నా వాళ్ళు కాదు,
అందరూ బాబా బిడ్డలు అని అనుకోవాలి. దేహ సహితంగా దేహానికి సర్వసంబంధం, అందరూ బాబా. అట్లా నడుచుకుని బాబా ఏం చెప్తారో దాంట్లో మనం ఒక అడుగు ముందు పెట్టేదానికి రావాలి. అప్పుడే బాబాను మనకు పూర్తిగా సహయోగం ఇస్తారు. ఈ లేజినెస్ ఇదంతా వదిలేయాలి. సోమర్తనం, మరి కేర్లెస్గా ఉండేది, ఇదాన్ని వదిలేసి బాబా ఏం చెప్తారో అది చేస్తూ ఉండాలి. అర్థమైందా? అప్పుడే ప్రకృతి కూడా మనకి ఏం కావాలనో అది చేస్తుంది. ప్రకృతి అర్థమైందా? బాబా మనకు డ్యూటీ ఇచ్చినారు. మీ సమానంగా అందరిని చెయ్యండి. అట్లీస్ట్ ఒకరిన ఇద్దరిన ముగ్గురిన ఎంతైనా సరే చేయండి. ఎంతమందిని చేస్తారో అంత అలంకారం మీకు. ఒకవేళ తక్కువ మందిని చేస్తే ఇక్కడ బ్యాంగిల్ అంత అలంకారం, ఇంకా కొంచెం ఎక్కువ మందిని తయారు చేస్తే నెక్లెస్ అంత అలంకారం మీకు దొరుకుతుంది. ఇంకా ఎక్కువ మందిని చేస్తే ఎన్ని అలంకారాలు అన్ని అలంకారం మీకు బాగుంటుంది. అంటే అలంకారాన్ని ఆధారం సేవ, మంచి సేవ చెయ్యాలి. బాబాది నష్టమోహ స్మృతి స్వరూప్ కావాలి. వేరే వేరే నెగిటివ్ సంకల్పం అంతా వదిలేసి శుభ భావన, శుభకామన. మరి లౌకిక పరివారాన్ని అలౌకికలా ఉండి చూడాలి. అర్థమైందా? మరి సాకార వాణి వినండి. హెడ్డింగ్ ఆ వాణి కనెక్టెడ్ ఇది. बाबा చెప్తారు, मीठे बच्चे सदगुरु आया है तुम्हारी ऊंची तकदीर बनानी, तो तुम्हारी चलन बहुत बहुत रॉयल होनी चाहिए. సద్గురు బాబా వచ్చినారు మనకు శ్రేష్టమైన అదృష్టం చేసేదానికి. అందువల్ల మన నడవడికే చాలా రాయల్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నష్టమోహ స్టేజ్లో ఉండాలి. రాయల్గా ఉంటాం మనం. మళ్ళీ ప్రశ్న, ड्रामा का कौन सा प्लान बना हुआ है, इसलिए किसी को दोष नहीं दे सकते हो. ఈ డ్రామాలో అన్ని ప్రకారమైన ప్లాన్ ఆల్రెడీ సెట్ అయింది. ఎవరిపైన దోషం పెట్టేదానికి లేదు. అది ఏం ప్లాన్, అది సెట్ అయింది డ్రామాలో. దానికోసం ఎవరిపైన దోషం లేదు. అది కానీ కావాల్సింది. ड्रामा में इस पुरानी दुनिया के विनाश का प्लान बना हुआ है. ఈ డ్రామాలో ఈ పాత ప్రపంచాన్ని వినాశాన్ని ప్లాన్ సెట్ అయ్యే ఉంది. ఈ పాత ప్రపంచం వినాశం కావాలన్నా లేదా, దానికోసం ఎవరెవరు ఏమేమి చేయాలి అది కూడా సెట్ అయింది డ్రామాలో. అందువల్ల ఎవరిపైన దోషం లేదు. तो इस समय इसके विनाश के लिए प्रकृति को जोर से गुस्सा आया. ఈ సమయంలో ఈ పాత ప్రపంచాన్ని వినాశాని కోసం ప్రకృతికు జోరుగా కోపం వచ్చేసింది. అందువల్ల జోరుగా వరదలు వస్తుంది, భూకంపం వస్తుంది, నిప్పు అంటుకుంటుంది, ఇవి జోరుగా అన్ని సామాన్లు ఎగిరిపోతుంది. ఇదన్నీ జరుగుతుంది. అంటే ఎర్త్క్వేక్ వస్తుంది, మరి రాళ్ళు బిల్డింగ్ అంతా పడిపోతుంది, ఫ్లడ్స్ వస్తుంది, అన్నీ ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఇదన్నీ ఎందుకోసం అంటే పాత ప్రపంచాన్ని వినాశం. మన కోసమే పాత ప్రపంచం వినాశం కావాలి. అప్పుడే మన సత్యుగంలో రాజ్యం చేస్తాం. సో तुम अपनी बुद्धि योग निकाल दो इन सबसे, సద్గురుకి శ్రీమత్ పర్ చాలు. మరి శివబాబా చెప్తారు, ఈ పాత ప్రపంచాన్ని గురించి మీరు ఏమి అనుకోవద్దు. మీ బుద్ధిని దీని నుంచి తీసేసి సద్గురు శ్రీమతం ఏమి ఇచ్చినారు దాని ప్రకారం నడుచుకోండి చాలు. అప్పుడు ఆటోమేటికలీ మన కోసం అన్నీ సెట్ అయిపోతుంది, మంచిదే జరుగుతుంది. జీతే జీ దేహ్ కా బాన్ छोड़ अपने को आत्मा समझ बाप को याद करो, करने का पुरुषार्थ करो. మన శరీరంలో ఉంటే కూడా శరీర బాణం వదిలేసి ఆత్మను అనుకొని బాబా తలంపు చేసే పురుషార్థం చేస్తూ ఉండాలి. బాబా ఏమేమి చెప్తారు దాని ప్రకారం నడుచుకొని పోతూ ఉండాలి. అచ్చా मीठे मीठे
सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। మరి ధారణ కోసం ముఖ్య సార్ बाप ने राइट रॉन्ग को समझने की बुद्धि दी है। उसी बुद्धि के आधार पर दैवी गुण धारण करनी है। किसी को दुख नहीं देना है। आपस में भाई बहन का सच्चा प्यार हो, कुदृष्टि ना हो। అంటే బాబా మనకు రైట్ ఏమి రాంగ్ ఏమి ఇది అర్థం చేసుకునే బుద్ధి ఇచ్చినారా లేదా, దీని ఆధారంలో మనం దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ఎవరి దగ్గర జగడాలంతా వేయకూడదు. మనందరం పరస్పరంగా భాయి బహన్ సత్యమైన ప్రీతి ఉండాలి. అయితే అశుద్ధ దృష్టి ఎవరిపైన పోకూడదు, చెడ్డ దృష్టి పెట్టుకోకుండా ఆత్మని చూసేదానికి పురుషార్థం చేయాలి. తర్వాత सेकंड पॉइंट, बाप के हर डायरेक्शन पर चल अच्छी तरह से पढ़ करके अपने आप को आप पे ही कृपा करनी है. अपनी उन्नति के लिए पोता मेल रखना है. कोई दुख देने वाली बातें नहीं करनी. तो सुना अनसुना कर दो, कोई दुख दिया तो. అంటే శివబాబా డైరెక్షన్ అనుసారంగా మనం చదవాలి, బాగా చదివి మనమే మన పైన కృప చేసుకోవాలి. ఇంకొకటి మన ఉన్నతి కోసం మనం చార్ట్ పెట్టుకోవాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. ఒకవేళ వేరే ఎవరైనా మనకు దుఃఖం ఇస్తే అది వినగంట వదిలేసేయాలి, దాన్ని పట్టించుకోకూడదు. మళ్ళీ वरदान, सर्व संबंधों का अनुभव एक बाप से करने वाले अथक और विघ्न विनाशक बाबा. సర్వ సంబంధాన్ని అనుభవం ఒక్క తండ్రి దగ్గర చేసేవాళ్ళు, అథక్ అంటే అలసిపోకుండా ఉండేవాళ్ళు, విఘ్న వినాశక్ భావ. ఎవరికి సర్వ సంబంధం అనే అనుభవం ఒక్క తండ్రి దగ్గర అవుతూ ఉంటుందో వాళ్ళు అన్ని సంబంధం లౌకిక సంబంధాన్ని నిమిత్త మాత్రంగా అనుభవం చేస్తారు. బాబాని సత్యంగా మనకు అన్ని సంబంధితో సదా సంతోషంగా ఉంటారు. బాబాని మాత్రమే సంబంధిగా చేసుకొని లౌకిక సంబంధుల దగ్గర ఊరిగా నిమిత్త మాత్రం ఉంటారు. అప్పుడు అలసిపోయేది కూడా లేదు, సదా అతక్కుగా ఉంటారు. తండ్రి మరి సేవ బస్ ఇదే లగన్లా ఉంటారు. తో విఘ్నానికి కారణం ఏమి, విఘ్నాలు ఎన్ని వస్తుందో మనం స్టాప్ అయిపోతాం. అయితే దానికి బదులుగా విఘ్న వినాశక్ కావాలి. స్టాప్ అయ్యేదానికి బదులుగా విఘ్నం వచ్చిన దాన్ని వినాశం చేసేయాలి. సో సర్వ సంబంధాన్ని అనుభవం ఒక తండ్రి దగ్గర మనకు ఉంటే అప్పుడు మనం డబుల్ లైట్ అయిపోతాం, చాలా తేలికగా ఉంటాం, బరువు ఏమీ ఉండదు, ప్రకాశంగా ఉంటాం. మరి అన్ని కంప్లైంట్స్ సమాప్తి అయిపోతుంది. అన్ని సంబంధం బాబా దగ్గర మాత్రమే పెట్టుకుంటే ఏ ప్రకారమైన కంప్లైంట్స్ ఉండదు. అంటే కంప్లీట్గా అయిపోతాం మనం. కంప్లీట్ అంటే సంపూర్ణంగా అయిపోతాం, ఏ కంప్లైంట్స్ ఉండదు, సహజ యోగి అయిపోతాం మనం. మరి స్లోగన్, సంకల్పంలో కూడా ఏ దేహదారి సైడ్ మనకు ఆకర్షణ ఉండకూడదు. ఉంటే మనం సిన్సియర్గా లేదు అని అర్థం బాబా దగ్గర. అంటే బాబా దగ్గర సత్యంగా ఉన్నామంటే మన సంకల్ప మాత్రం కూడా ఎక్కడ ఆకర్షణ లేదు. ఎక్కడైనా ఆకర్షణ ఉంటే మన బాబా దగ్గర సత్యంగా లేదు అని అర్థం. అర్థమైందా? ఈరోజు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇదంతా నష్టు మోహ స్మృతి స్వరూప్ స్థితి ఉండాలి.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद